కాళేశ్వరం అంత్య పుష్కరాల నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. అంత్య పుష్కరాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అంత్య పుష్కరాల నిర్వహణతో స్థానిక చిరు వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, కొందరి స్వలాభాల కోసమే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. పుష్కరాల కోసం కేటాయించిన 30 కోట్ల రూపాయల నిధుల ఖర్చుపై సమాచారం కోరిన ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఆది పుష్కరాలలో ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టిన దాన్ని మేము ఆర్టీఏ ద్వారా అడిగినాం. ఎంత ఖర్చు పెట్టిర్రు, దేనికి ఎంత ఖర్చు అయిందని అడిగితే అసలు వాళ్ళు లెక్కలు కనీసం కూడా చూపించకుండా దేవాదాయం శాఖ నుంచి అంటే ఎండోమెంట్ నుంచి ఎంత డబ్బు వెచ్చించారంటే దానిని అసలే మరి చూపించకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అది చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, డబ్బు ఎంత ఉన్నదని అడిగితే చెప్పొద్దని ఉన్నది, కానీ పెట్టిన ఖర్చు చెప్పొద్దని ఎక్కడ కూడా లేదనేది విస్మరించడం జరిగింది. ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ నొక్కేయచ్చు. అది ఆడిట్ లేనటువంటి డబ్బు. ఇవాళ మంత్రి గారి సతీమణి శైలజా రామయ్యర్ ఏ విధంగా ఇక్కడ డబ్బు నొక్కేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా మనకు కనబడ్డది. అంత్య పుష్కరాలలో కూడా ఆది పుష్కరాలలో ఏ ధోరణి అయితే అవలంబించిండ్రో అంత్య పుష్కరాలలో కూడా అదే ధోరణి అవలంబించిండ్రు. ఇవాళ మనం ఈ పుష్కరాలను చూస్తే ఎండల తీవ్రత ఉన్నదని ముందే తెలుసు. ఇది అధిక మాసం. ఈ అధిక మాసంలో ఎక్కువగా అంటే స్నానాలు ఆచరించరు. ఇది గొప్పగా హిందువులు ఈ మాసంలో పూజలు పునస్కారాలు చేయరని ఎమ్మెల్యే గారికి తెలుసు, వారి సతీమణికి తెలుసు. అయినను దాదాపు 30 కోట్ల రూపాయలను ఇక్కడ వెచ్చించి పూర్తిగా నేను అనుకుంటా ఈ 30 కోట్లు మింగేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ టెంట్లు, ఈ షామియానాలు ఎండోమెంట్ నుంచే పెడతారు. దానికి కూడా మళ్ళీ ఆడిట్ ఉండదు. అది అడిగితే కూడా చెప్పరు వాళ్ళు. ఈ 30 కోట్లు మింగేసినట్టుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఈ రష్ ఎక్కువ రారు, ఎండలున్నాయి. ఇది అధిక మాసం. 3 సంవత్సరాల కోసం ఈ అధిక మాసంలో ఎక్కువగా హిందువులు ఆచరించారనేది తెలుసు కనుక ఇదొక అంశము. వాళ్లకు తెలిసిండి ఎక్కువగా చెప్పడం వలన 40 లక్షల జనాభా వస్తారని లెక్కలేసిండ్రు వాళ్ళు. ఈ 40 లక్షలు వస్తారని లెక్కలేస్తే పాపం ఇక్కడ చిరు వ్యాపారులు చాలా పెద్ద ఎత్తున సామాన్ తీసుకొచ్చుకున్నారు, అనేక వస్తువులు తీసుకొచ్చారు. చాలా భక్తులు వస్తారు, మేము ఎంతో కొంత వ్యాపారం చేసుకుంటామని తీసుకొస్తే వాళ్ళ వ్యాపారం 5% కూడా జరగలేదు. తలలు కొట్టుకుంటా ఉన్నారు, గుండెలు బాదుకుంటా ఉన్నారు. అయ్యో ఎంత పని అయిపోయా, గవర్నమెంట్ ఒకటి చెప్తే ఇక్కడ జరిగింది ఒకటని. అంటే వీళ్ళు అందరినీ పూర్తిగా ఎలాంటి ఆర్థికంగా బలపడకుండా ఆర్థికంగా క్షీణించిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆర్థికంగా వాళ్ళను బలపడడానికి ఇష్టపడతలేదంటానికి ఇది మనం సాక్షాత్తు కనబడతా ఉన్నది.